నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు కువైట్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తిస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని టిక్ టాక్ అప్లికేషన్ ద్వారా మగ మరియు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యం చేసుకొని తీవ్రవాద మేధోపరమైన ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి సెంటర్ ఫర్ మోడరేషన్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్లా ఆల్ షరికా గారు హెచ్చరించడం జరిగింది. టిక్ టాక్ లోని గ్రూపులు మరియు అందులో చర్చల్లోకి ప్రవేశించిన తర్వాత యువకులు తీవ్రవాద ఆలోచనల ద్వారా ప్రభావితమవుతూ ఉన్నారని చెప్పి అక్కడ వారు డైరెక్ట్ మెసేజ్ ద్వారా రిక్రూట్ చేయబడతారని చెప్పి వెల్లడించడం జరిగింది. పిల్లలను అనుసరించడం మరియు వారితో కమ్యూనికేట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పడం జరిగింది. తీవ్రవాద ఆలోచనలచే ప్రభావితం కాకుండా మరియు అనుమానాస్పద మూలాల నుంచి ఈ ఆలోచనలను స్వీకరించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి విపరీతమైన ఆలోచనల ద్వారా ప్రభావితమైన వారిని రక్షించడానికి, తల్లిదండ్రులకు సహాయం అందించడానికి మరియు యువకులకు సలహా ఇవ్వడానికి మంత్రిత్వ శాఖతో సమన్వయం చాలా అవసరమని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో గ్రూపుగా ఏర్పడి అందులో అయితే చర్చలు చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ యొక్క చర్చల పైన కువైట్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు దానిపైన నిఘా పెట్టాలని చెప్పేసి ఆ యొక్క గ్రూపులలో ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మొదటిగా గుర్తించాల్సి ఉంది. చాలా మంది కువైట్ లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్లను తీవ్రవాదంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆలోచనలను టిక్ టాక్ యాప్ లో జరిగే చర్చలు ప్రభావితం చేస్తూ ఉన్నాయని చెప్పి అటువంటి గ్రూపులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే కువైట్ లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రవాదం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.